హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను తమిళనాడులోని కోయంబత్తూరులో బొటానికల్ గార్డెన్లో ఉన్నాను. అక్కడ మేజ్ గార్డెన్ ఏరియాలో ఉన్నాను. మా వాడు నేను వాయిస్ ఇస్తున్న వీడియోకి అని చెప్పి దాన్ని ఎలా చెరగొడదామని అరుస్తున్నారు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కోయంబత్తూరులో ఉన్నాము. కోయంబత్తూరులో సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉండే ఒక అద్భుతమైన గ్రీన్ ఏరియానే చూడబోతున్నాం. టిఎన్ఏయు వల్ల బొటానికల్ గార్డెన్లో ఉన్నాం. ఊటీకి వెళ్ళలేకపోయినా కోయంబత్తూరులోనే సేమ్ వైబ్స్ కావాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బొటానికల్ గార్డెన్ ఊటీలో ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే అద్భుతంగా ఇక్కడ కూడా కోయంబత్తూరులో ఉందని చెప్పాలి. మనం కోయంబత్తూరులో ఆల్రెడీ సెమ్ముడి పుంగా అని చెప్పి మరొక బొటానికల్ గార్డెన్ చూసాం కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది హాఫ్ అని చెప్పొచ్చు. అంటే అది ఇంటూ ట్వైస్ ఇంప్రెసివ్గాను అట్రాక్టివ్గాను ఉంది. ఇది దాంతో హాఫ్. మరి ఈ రోజు వీడియోలో మనం ఇక్కడ టికెట్ ప్రైస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఇంకా లోపల ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ ఏంటి, ఇవన్నీ చూడబోతున్నాం. మరి ఇక్కడికి రావచ్చా, ఇది బెస్ట్ ఒక టూరిస్ట్ స్పాటేనా కాదా అనేది కూడా డిసైడ్ చేయబోతున్నాం. ఈ బొటానికల్ గార్డెన్ ఎక్కడుందో తెలుసా? తమిళనాడులోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ టిఎన్ఏయు ఆ క్యాంపస్ లోపల ఉంది. మరుదమలై అని ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళే దారిలో మనకిది కనిపిస్తుంది. కోయంబత్తూరు యొక్క జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఈ కాలేజ్ కనిపిస్తుంది. ఈ బొటానికల్ గార్డెన్ కూడా అక్కడే ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ పార్క్ అయితే బొటానికల్ గార్డెన్ అయితే కనిపిస్తుంది. సిటీలోని గాంధీపురం లేదా రైల్వే స్టేషన్ నుండి ఆటోలు, క్యాబ్లు డైరెక్ట్గా ఇక్కడ డ్రాప్ చేస్తాయి. లోకల్ టౌన్ బస్సులు కూడా ఇక్కడికి రావడానికి చాలా పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంకా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది. మోస్ట్లీ తమిళనాడులో గవర్నమెంట్ మ్యూజియంస్ కానీ, జూస్, పార్క్స్ ఏవైనా కూడా మంగళవారం సెలవిస్తారు. ఎందుకంటే వర్కింగ్ డేస్ మధ్యలో ఒకరోజు కాబట్టి మంగళవారం గవర్నమెంట్ హాలిడే ఉంటుంది. సాటర్డే, సండే అయితే కంపల్సరీ తెరిచి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అందరికీ లీవ్లు కాబట్టి ఆ టైంలో వెళ్ళి విజిట్ చేస్తారని చెప్పి. టికెట్ కాస్ట్ చూస్తే అడల్ట్స్కి 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలకి 30 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా కెమెరాస్, వీడియో కెమెరాస్, ఇటువంటి వ్లాగింగ్ థింగ్స్ ఏమైనా తీసుకెళ్ళాలి అంటే వాటికి సపరేట్ టికెట్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్ కెమెరాస్ అయితే వాటికి సపరేట్గా టికెట్స్ ఏవి కొనాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది బర్డ్ కేజ్. అంటే ఈ బొటానికల్ గార్డెన్లో ఉండే బర్డ్స్ కేజ్ ఏరియా. చాలా తక్కువ బర్డ్సే ఉన్నాయి, కానీ చాలా క్యూట్గా కలర్ఫుల్గా కనిపించాయి. చాలా చిన్న బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనం సెగ్మెంట్స్ ఏవేవి ఉన్నాయి ఈ పార్క్లో అని చూస్తే, ఇక్కడ మనం చూస్తున్నది వాటర్ క్యాస్కేడ్, కానీ వాటరే లేదు, ఎండిపోయింది, చాలా డ్రైగా ఉంది. మేబీ అక్కడ వాటర్ పారితే చూడడానికి అద్భుతంగా ఉంటుందేమో. మళ్ళీ ఆ క్యాస్కేడ్ పక్కనే మనకి మేజ్ గార్డెన్ కనిపిస్తుంది. మేజ్ గార్డెన్, ఇంకా ఇదైతే చిన్న లేక్ సెటప్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మేజ్ గార్డెన్ అయితే మనకి నార్మల్గా దారి కనుక్కోండి చూద్దామని చెప్పి పజిల్స్ వస్తాయి కదా పేపర్స్లో, వాటిల్లో అలా ఉంటుంది. అంటే ఇలా వెళ్ళి ఎలా రావాలి అని చెప్పి గేమ్ ఆడుకోవచ్చు. చూడడానికి చాలా చాలా బాగుంది. మా వాళ్ళిద్దరూ బాగా మేజ్ గార్డెన్లో ఎటెళ్ళి ఎట రావాలి, వెళ్తే ఎట్ట జంప్ చేయాలి అనేది బాగా నేర్చుకున్నారు. ఇంకా ఒకరితో ఒకరు కాంపిటీషన్ పెట్టుకొని మరి ఇలా అలా అలా ఇలా తిరిగేస్తున్నారు. పట్టుకొచ్చుద్దామని చెప్పి తిరిగేస్తున్నారు ఇద్దరు కూడా. ఈ మేజ్ గార్డెన్ కాసేపు అలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇంకా వాటర్ క్యాస్కేడ్ అయితే చాలా మిస్ అయ్యాము. ఎందుకంటే చూడడానికి ఆ క్యాస్కేడ్ బాగుంది, కానీ దాంతో వాటర్ లేకుండా ఎండిపోయి ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అదైతే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఈ బొటానికల్ గార్డెన్లో ఎన్నో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి మనం చూసి ఆనందించడానికి. అవి ఏంటో తెలుసుకుందామా? ఫస్ట్ అయితే టికెట్ తీసుకుని లోపలికి రాగానే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ అడుగు పెట్టగానే 2 వైపులా పొడవాటి అశోక చెట్లు మనకు కనిపిస్తాయి. అందమైన అలంకార చెట్లు, ఇంకా కార్డియా ట్రీస్ అంటారు, అవి మనకి స్వాగతం పలుకుతాయి. అవి కాకుండా అక్కడక్కడ చిన్న బుగ్గలు, కూర్చోవడానికి గజీబోలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ అని చెప్పచ్చు. ఇంకా సన్కెన్ గార్డెన్, సెంట్రల్ పాండ్, ఇవి కూడా ఉన్నాయి. సో ఇది ఒక అందమైన చిన్న చెరువు లాంటి ప్రదేశం. అక్కడ అలా కాస్త కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. సన్కెన్ గార్డెన్ కానీ ఆ పాండ్ కానీ. ఆ తర్వాత ఇప్పుడు మనం ఉండే ఈ గార్డెన్ మేజ్ పిల్లలకి బాగా నచ్చే జోన్ ఇదే అని చెప్పచ్చు. ఎందుకంటే చిన్న మొక్కలు
అలా కట్ చేసి ఆ మేజ్లా పెడతారు కదా, దారి వెతుక్కుంటూ అలా వెళ్ళడం ఒక సూపర్ ఎక్స్పీరియన్స్. దీన్ని బాగా రీసెంట్గా రెనోవేట్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్ షేప్లో చాలా గ్రీన్గా క్యూట్గా కనిపిస్తుంది. ఇంకా మనకి వేరే సెగ్మెంట్స్ ఏంటి అని చూస్తే బ్యాంబూ సిటీ, వెదురు వనం అని చెప్పొచ్చు. అక్కడ దాదాపు 15 రకాల విభిన్న వెదురు జాతుల చెట్లను మనం చూడగలుగుతాము. చాలా పొడవుగా పెరుగుతాయి. దట్టమైన అడవి లాంటి ఒక ఎక్స్పీరియన్స్ని మనకి అవి కలగజేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే నేను చెప్పిన సన్కెన్ గార్డెన్ అండ్ పాండ్. అక్కడ కూర్చుని అట్లా ఈవినింగ్ రిలాక్స్ చేస్తే చాలా బాగుంటుంది. అంత అద్భుతంగా ఉంది ఆ జోన్ అయితే. సో ఆ జోన్ దాటగానే మనకి ఆ బ్యాంబూ స్టెమ్ అంటే వెదురు వనం అని చెప్పాను కదా, అది కనిపిస్తుంది. సో మేజ్ గార్డెన్ దాటాము, పాండ్ దాటేసాము, ఇంకా వెదురు వనం కూడా దాటేస్తున్నాం. అండ్ మనం ఎంట్రన్స్లో చూసాం కదా, అక్కడైతే మొత్తం ఆర్చ్ లాంటి సెటప్ ఉంటుంది. అక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా వీడియోస్ తీయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది స్పేస్ అయితే. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నది రాక్ గార్డెన్, అంటే రాళ్లతో చేయబడిన ఒక అందమైన తోట. ఇక్కడ కూర్చోవడానికి ఇంకా నడవడానికి మొత్తం కూడా రాళ్లతోనే డెకరేషన్స్ చేశారు. ఇంకా చిన్న చిన్న శిల్పాల్లాగా అవి కూడా రాళ్లతోనే ఏర్పరచడం వల్ల ఈ ప్రాంతాన్ని రాక్ గార్డెన్గా అంటున్నారు. ఇంకా మనం రాక్ గార్డెన్లో ఉన్నాం కదా, ఈ రాక్ గార్డెన్ దగ్గరే మనకి క్యాక్టస్ హౌస్ కూడా కనిపిస్తుంది. అంటే ఎడారిలో పెరిగే మొక్కలు, ఇంకా రకరకాల క్యాక్టస్ అంటే కలబంద అంటారు కదా, అట్లా ముళ్ళ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఈ రాళ్ళ మధ్య చూడగలుగుతాం. చాలా అందంగా అమర్చారు. బట్ కొంచెం డ్రై చెట్లు కదా, అంటే నార్మల్గానే ఎడారి మొక్కలు అంటే కొంచెం కలర్ తక్కువ ఉంటాయి. సో ఈ ఏరియా కొంచెం డ్రై ఏరియా లాగా కనిపిస్తుంది. బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అయితే మనకిస్తుంది. ఒక ఎడారిలో ఎటువంటి ముళ్ళ మొక్కలు, వింత మొక్కలు ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. స్టూడెంట్స్కి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ సెక్షన్గా ఉంటుంది, ఆ రాక్ గార్డెన్ ఇంకా క్యాక్టస్ హౌస్. ఆ తర్వాత కలర్ఫుల్ పూల చెట్లు ఉన్నాయి. వాటిని దాటుకుని వెళ్తే పామెటం అంటే పామ్ వనం. వివిధ రకాల తాటి, ఖర్జూర జాతుల చెట్లన్నిటినీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. కలకత్తా నుండి తెప్పించిన అరుదైన బ్రాంచ్డ్ పామ్స్ అంటే కొమ్మలున్న తాటి చెట్లు ఇక్కడ ప్రత్యేక విషయం. ఫొటోస్కి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ చెట్లు అయితే. మీరు ఎప్పుడైనా ఈ కొమ్మలున్న తాటి చెట్టుని చూసారా? కలకత్తా నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిఫరెంట్గా పెట్టారు. అంటే తాటి చెట్లు నార్మల్గా చాలా పొడవుగా ఉంటాయి కానీ దానికి కొమ్మలు ఉండవు. బట్ ఇక్కడ అటువంటి వాటిని కూడా మనం చూడగలుగుతాం, కొమ్మలతో ఉండే తాటి చెట్టు ఈ పామెటంలో. ఈ ఏరియా అయితే అసలు ఫోటోషూట్స్కి కానీ వీడియో షూట్స్కి కానీ చాలా 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 అద్భుతంగా ఉంది. అంత అందమైన వ్యూ. ఆ తర్వాత మనకి నర్సరీ కనిపిస్తుంది. ఇక్కడ నర్సరీలో మనకి ప్లాంట్ కన్సర్వేటరీ ఇంకా గ్రీన్ హౌస్. ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఉండే నర్సరీలో వచ్చి విజిట్ చేసే టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి మొక్కలు ఏవైనా కొనుక్కెళ్ళాలి అనుకుంటే తక్కువ ధరకే ఇస్తున్నారు. అంతేకాకుండా ఆర్గానిక్ ఎరువులు, ఇంకా పూలు మరియు పండ్ల మొక్కలు ఇవన్నిటిని కూడా సేల్కి కూడా ఉంచారు. ఇంకా ప్లాంట్ కన్సర్వేటరీలో అధిక రక్షణ అవసరమయ్యే దాదాపు 400కి పైగా అరుదైన మరియు విదేశీ మొక్కల జాతుల్ని పెంచుతూ ఉన్నారు. అంటే వాటికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేసి వాటిని సంరక్షిస్తున్నారు ఈ గ్రీన్ హౌస్లో. ఇంకా ఈ బొటానికల్ గార్డెన్లో వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ కొంచెం ఎక్కడో మెయింటెనెన్స్ తగ్గిందేమో అనిపిస్తుంది. అంటే ఒకవైపు చూస్తే గార్డెన్ చాలా అందంగా కనిపిస్తుంది, ఇప్పుడున్న వ్యూ అయితే అంత అద్భుతంగా ఉంది కదా. మరొక వైపు చూస్తే గార్డెన్ ఎక్కడో కొంచెం సాడ్గా, డ్రైగా, డెసర్టెడ్ ఏరియా లాగా ఫీల్ అవుతుంది. మేబీ కొంచెం కన్సర్న్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ క్యార్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ గార్డెన్ అయితే. దాంతో ఏమాత్రం డౌట్ లేదు. ప్రాపర్గా అప్పటికప్పుడు క్లీన్ చేయడం, ఇక్కడ గార్బేజ్, డస్ట్, డెబ్రిస్ ఇవన్నీ రిమూవ్ చేయడం, ఇంకా వాష్రూమ్స్ అప్పటికప్పుడు క్లీన్ చేయడం, ఈ యాక్టివిటీస్ కొంచెం పెంచాల్సి ఉందేమో అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత మనం ముందుకెళ్తే మనకి ఈ వుడ్ హౌస్ కనిపిస్తుంది. బొటానికల్ గార్డెన్స్ అన్నిట్లో ఈ వుడ్ హౌస్ ఒక టాప్ మోస్ట్ అట్రాక్షన్. ఎందుకంటే మొత్తం వుడ్తోనే ఒక ఇల్లులా, గుడిసెలాగా కట్టుంటారు కదా. ఇంకా పైకి వెళ్ళి మెట్లతో సహా పెట్టి వాటిని వ్యూ చాలా అందంగా, అద్భుతంగా అనిపిస్తుంది. చూసారా, మొత్తం కూడా చెట్టు యొక్క ఆ స్టెమ్స్ కనిపిస్తాయి, వాటితోనే చేశారు ఇల్లు మొత్తాన్ని కూడా. అద్భుతంగా ఉంది. అసలు కాసేపు ఇక్కడే కూర్చుని ఉండిపోదామా అనే స్టేజ్లో అయితే ఉంది. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, హైడ్ అండ్ సీక్ ఆడడానికి
ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నిజంగానే ఈ వుడ్ హౌస్ చాలా బాగా ఉంది, అద్భుతమైన ప్లేస్ ఫొటోస్కి కూడా. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనకి ఇదే బొటానికల్ గార్డెన్లో మెడిసినల్ అండ్ హెర్బల్ ప్లాంట్ సెక్షన్ కూడా కనిపిస్తుంది. అక్కడ మనకి ఆయుర్వేద మొక్కలు, ఇంకా మూలికలు, వీటి యొక్క శాస్త్రీయ నేమ్స్ అంటే ఉంటాయి కదా, ఏన్షియన్ నేమ్స్, స్పీషీస్ నేమ్స్, బొటానికల్ నేమ్స్, వీటన్నిటిని కూడా డిస్ప్లేలో పెట్టారు. ప్రతి చెట్టుకి కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంది. స్కాన్ చేశారనుకోండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ మెడిసినల్ అండ్ హెర్బల్ ప్లాంట్స్ గురించి. సో అది కూడా ట్రై చేసి చూడండి. అంటే మనకి చుట్టూ ఎన్నెన్నో మొక్కలు ఉన్నాయి, వాటి యొక్క మెడిసినల్ వాల్యూస్ మనకు అస్సలు తెలీదు. సో వాటి గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉండే ఈ మెడిసినల్ అండ్ హెర్బల్ ప్లాంట్ సెక్షన్ ఒక బెస్ట్ ప్లేస్ అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంది, అంటే చిల్డ్రన్స్ పార్క్ సపరేట్గా ఉంది ఆడుకోవడానికి. ఇంకా ఓపెన్ లాన్ ఏరియాస్ ఉన్నాయి. సో చిన్నపిల్లలు ఉయ్యాలాడడం, జారుడు బల్లలాడడం ఇవి చేసుకోవచ్చు. ఇంకా ఫ్యామిలీతో వచ్చి కూర్చుని కాస్త అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండడానికి పెద్ద పెద్ద పచ్చటి చెట్ల మధ్య గడ్డితో చేయబడిన మైదానాలు, లాన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ గార్డెన్లో ఇటువంటి ఫ్లవర్ ఆర్చెస్ ఉన్నాయి, ఫ్లోరల్ ఆర్చెస్, ఇంకా ప్లాంట్స్, క్రీపర్స్తో చేయబడిన ఆర్చెస్. ఇవన్నీ ఫొటోస్ తీయడానికి ద బెస్ట్ స్పాట్స్ అని చెప్పొచ్చు. చాలా బాగా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా ఈ బొటానికల్ గార్డెన్లో మనకి జాపనీస్ గార్డెన్, ఇంకా జెన్ వైబ్ కూడా ఉంది. అందమైన రాళ్ళు, చిన్న కుంటలు, జాపనీస్ స్టైల్ ఆర్కిటెక్చర్తో చాలా ప్రశాంతంగా ఉంది. ఫోటోషూట్స్కి ఇది పర్ఫెక్ట్. ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద అలా నడిచెళ్తూ ఉంటే నిజంగా మనం కొన్ని మూవీస్ చూసినప్పుడు ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి అలా హీరోయిన్స్ నడుస్తూ ఉంటారు, అటువంటి వ్యూస్ అయితే గుర్తుకొస్తున్నాయి. లేదా హిల్ స్టేషన్స్కి వెళ్తే టైం స్పెండ్ చేస్తే ఎంత ఒక ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ మనకి ఈ వుడెన్ బ్రిడ్జ్, ఈ జాపనీస్ బ్రిడ్జ్ దగ్గరే మనకి కలుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ పాత్ అయితే. కానీ చుట్టూ ఈ గ్రీన్ లాన్ కూడా కొంచెం పెరిగి అట్లా గ్రీన్ ఫీల్ ఇస్తే ఇంకా అద్భుతంగా ఉండేదేమో. ఎందుకంటే మధ్యలో ఆ ఎల్లో వుడ్, చుట్టూ పచ్చటి పొలం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఆ వ్యూ. కానీ ఇక్కడ కొంచెం డ్రైగానే కనిపించింది ఏరియా అయితే. మేబీ నెక్స్ట్ టైం మీరు వచ్చేలోపు ఇక్కడ కొంచెం అడ్మినిస్ట్రేషన్ పక్కా కేర్ తీసుకున్నారనుకోండి, ద అన్ఫర్గెటబుల్ స్పాట్ ఇన్ దిస్ ఎంటైర్ బొటానికల్ గార్డెన్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంది. ఆ షేప్ కావచ్చు, ఆ పాత్ కావచ్చు, ఇంకా చుట్టూ ఉన్న చెట్లు, ఆ అట్మాస్ఫియరే ఒక డిఫరెంట్ వైబ్ని అయితే ఇస్తుంది. ఈ జాపనీస్ బ్రిడ్జ్ చుట్టూ కూడా మనకి వెదురు చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఉండే అంటే మొత్తం కూడా కలిపి ఒక పెద్ద చెట్టు స్టెమ్ లావుగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఆ షేప్లో అయితే ఉంచారు. చూడడానికి నిజంగా చాలా బాగుంది. ఈ జాపనీస్ బ్రిడ్జ్ ఏరియా దగ్గర కూడా మనకి కింద ఒక చిన్న పాండ్ లాంటి సెటప్ ఉంది, అంటే వాటర్ లేక్ లాగా వెళ్ళడానికి సెటప్ అయితే ఉంది. దాంతో కూడా వాటర్ ఉండుంటే ఈ ప్లేస్ ఇంకా అట్రాక్టివ్గా ఉండేదేమో. అక్కడ కూడా వాటర్ స్టాప్ చేస్తారు, ఎందుకో అర్థం కావట్లేదు. ఆ వాటర్ క్యాస్కేడ్ కానీ ఈ జాపనీస్ వుడెన్ బ్రిడ్జ్ దగ్గర ఉండే లేక్ కానీ రెండిట్లో వాటర్ ఉంటే బాగుండేది. అది మేబీ ఫ్యూచర్లో వాళ్ళు పెడితే ఇంకా బాగుండేది. ఇంకా ఆ లేక్లో బోటింగ్ అటువంటి సెటప్ కూడా పెట్టారనుకోండి, అద్దరిపోతుంది. నిజంగా అంత అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ వైబ్ అయితే. ఊటీ బొటానికల్ గార్డెన్కి వెళ్ళినా కూడా ఇంత మంచి స్పాట్ అక్కడ కూడా లేదని చెప్పాలి, అంత అద్భుతంగా ఉంది. కానీ మెయింటెనెన్స్ లేయడం వల్ల ఇక్కడ ఆ ఫీల్ అది ఉండట్లేదు. ఏంటో మేనేజ్మెంట్ కొంచెం మా వీడియో చూసాకైనా ఇక్కడ వాటర్ కాస్త అలా ఫిల్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఫీల్ వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువ మందిని ఇంట్రెస్ట్ చేస్తుంది ఈ అద్భుతమైన బొటానికల్ గార్డెన్. స్పేస్ బాగుంది, చుట్టూ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కడ ఏది ఉండాలో అది లేకపోవడం వల్ల అంత ఇంప్రెసివ్గా లేదేమో అనిపిస్తుంది. ఆ వాటర్ మాత్రం ఈ రెండు ఏరియాస్లో ఫ్లోకి వదిలేదనుకోండి, నిజంగా టాప్ నాచ్ అయిపోతుంది ఈ స్పాట్. ఆ జాపనీస్ వుడెన్ బ్రిడ్జ్కి దాటిన వెంటనే మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఇంకా హెర్బల్ గార్డెన్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి కాసేపు మంచి గాలి పీల్చుకుంటే కూడా చాలేమో, మన ఆరోగ్యం కుదుట పడిపోతుందేమో అన్నంత ఫీల్ కలుగుతుంది ఇక్కడ చెట్లను చూసిన వెంటనే. ప్రతిదానికి కూడా నేమింగ్ బోర్డ్స్, క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి చూసారా ఇన్ఫర్మేషన్ కోసం.
ఇంకా అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇటువంటి మండపం సెటప్స్ అలా ఉన్నాయి కూర్చోవడానికి, కానీ ఇంకా వాటిల్లో చేపలు అవి చూడడానికి తామర పూలు కూడా పెట్టారు. అది కాకుండా సిమెట్రికల్ గార్డెన్, అసిమెట్రికల్ గార్డెన్ అని చెప్పి ట్రీస్ లైన్గా వెల్ డిసిప్లైన్డ్గా ఉన్న ప్లేస్ ఉంది. ఇంకా అసిమెట్రికల్గా ఒక్కొక్క చెట్టు ఒక్కోలా ఉండే స్పేస్ కూడా ఉంది. ఇంకా శివకుండలం సాసేజ్ ట్రీ, వింత ఆకారంలో ఉండే సాసేజ్ చెట్టు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. 100 నాటి పురాతన గుల్మొహర్ వృక్షాలు కూడా ఇక్కడ మనం చూడగలుగుతాం. ఇంకా అవే ఇక్కడ ప్రధాన నీడనిచ్చే చెట్లు కూడా. ఇంకా TNAU యూనివర్సిటీ వాళ్ళదే ఇన్సెక్ట్ మ్యూజియం కూడా ఉంది. గార్డెన్ పక్కనే యూనివర్సిటీ పరిధిలో వచ్చే మ్యూజియం. ఇక్కడ రకరకాల కీటకాలు, పురుగులు, శిలాజాల ఇవన్నీ కూడా ప్రదర్శనకి పెట్టారు. ఈ బొటానికల్ గార్డెన్ ఒక కంప్లీట్ జీరో ప్లాస్టిక్ జోన్. లోపల పెద్దగా కమర్షియల్ క్యాంటీన్లు కూడా లేవు, కాబట్టి వాటర్ బాటిల్స్ లేదా చిన్న స్నాక్స్ మీతో పాటు తీసుకొచ్చుకోండి. పిల్లలు ఉండేవారు ఈ టిప్స్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయి. వాతావరణం మాత్రం సిటీ పొల్యూషన్కి దూరంగా చాలా ప్రశాంతంగా పచ్చదనంతో కనిపిస్తుంది. మీరు నేచర్ లవర్ అయితే, ఇంకా ఫోటోగ్రఫీని ఇష్టపడేవారైతే మీకు ఇది ఒక బెస్ట్ పిక్నిక్ స్పాట్ అని చెప్పచ్చు. ఊటీ బొటానికల్ గార్డెన్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా, నాకు క్రౌడ్ నచ్చదు, బట్ నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే కూడా మీకు ఇదొక బెస్ట్ స్పాట్. ఇంకా సైన్స్ లవర్, ప్లాంట్స్ లవర్స్ అయినా మీకు ఇదొక బెస్ట్ స్పాట్ టు విజిట్. వాతావరణం అన్నీ బాగుంది, స్పేస్ బాగుంది, ఇక్కడ ఉన్న మొక్కలు అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. వాటిని సరిగ్గా చూసుకుంటే బాగుంటుంది. ఫౌంటైన్స్ అయితే వర్క్ చేయట్లేదు, అదైతే డ్రాబ్యాక్, పెద్ద డ్రాబ్యాక్. ఇంకా కొన్ని సీజన్స్లో దోమలు ఇంకా పురుగులు చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి మస్కిటో రెపెలెంట్స్ అటువంటివి పెడితే కూడా కొంచెం బాగుంటుంది. లేదంటే మీరు ఆ క్యాష్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సమ్మర్లో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక ఓపెన్ స్పేస్ కాబట్టి తిరగడం చాలా కష్టం. సో వీలైనంత వరకు మార్నింగ్ లేదా ఈవినింగ్ టైమ్స్ చూస్ చేసుకోండి. కోయంబత్తూరులో ఒక 2 to 3 అవర్స్ ప్రశాంతంగా గడపాలి అనుకుంటే ఈ TNAU బొటానికల్ గార్డెన్ చాలా మంచి ఆప్షన్. మరి ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మంచి వీడియోకి లైక్స్ ఇవ్వండి, అప్పుడే చాలా మందికి వెళ్ళి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కొన్ని అసలు ఇన్ఫర్మేషన్ లేని వీడియోస్ ఎక్కువగా రీచ్ అవుతున్నాయి, ఉన్నవి రీచ్ అవ్వలేకపోతున్నాయి, ఎందుకో తెలియట్లేదు మాకైతే.